ఓం శాంతి. 12/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. దుఃఖహర్త సుఖకర్త శివ్ బాబా. నేను ఆత్మను, దుఃఖహర్త సుఖకర్త శివ్ బాబా సంతానమును. నేను మనస వాచ కర్మణ అందరికీ సుఖాన్ని ఇస్తాను. నా నోటి నుండి జ్ఞానరత్నాలనే పలుకుతాను. శివబాబా ఇతరులను వజ్ర సమానంగా తయారు చేసే వాచా సేవను నేను చేస్తాను. నా వ్యవహారాన్ని మధురముగా ఉంచుకుంటూ అందరికీ సుఖాన్ని ఇస్తాను. సుఖముండే సత్యయుగి స్వర్గ ప్రపంచానికి వెళ్తాను. శివబాబా, నేను మీ శ్రీమతమైన దుఃఖాన్ని హరిస్తూ సుఖాన్ని ఇస్తాను. నేను మీ నుండి బేహద్దు సుఖాన్ని పొందుతున్నాను. సర్వుల దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే వ్యాపారాన్ని నేను చేస్తున్నాను. శివబాబా, నేను పావన ప్రపంచములోనికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాను. నేనక్కడ మాయ నుండి దూరంగా ఉంటాను. స్వర్గము, ప్యారడైజ్, వైకుంఠము అని పిలువబడే సుఖధామము అతి త్వరలో రానున్నది. దేవత రాజధానిలో లక్ష్మీనారాయణుల అఖండ రాజ్యము కొనసాగనున్నది. నేను దుఃఖపు నామరూపాల నుండి అతీతముగా ఉంటాను. శివబాబా, నేను అందరికీ మనస వాచ కర్మణ సుఖాన్ని ఇస్తాను. అందరి నుండి సుఖాన్ని పొందుతాను. నా తండ్రి శివ్ బాబా దుఃఖహర్త సుఖకర్త. శివ్ బాబా, నేను మిమ్మల్ని అనుసరిస్తున్నాను. మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను. ఆత్మనైన నేను పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచానికి వెళ్తున్నాను.
సంగమ యుగములో శివ్ బాబా నుండి నేను చక్రవర్తి పదవిని పొందుతున్నాను. శివ్ బాబా, దుఃఖమిచ్చే మాయా రాజ్యము సమాప్తి అవుతున్నది. సుఖాన్ని ప్రసాదించే రామరాజ్యము రానున్నది. శివ్ బాబా, నేను అర్ధకల్పము జపతపాదులు చేస్తూ ముక్తి, జీవన్ముక్తిని మాత్రం పొందుకోలేకపోయాను. భక్తి ద్వారా మీరు నాకు భక్తి ఫలితాన్ని జ్ఞాన రూపంలో ఇస్తున్నారు. నా భక్తి సమాప్తమైంది బాబా. నేను భక్తుల లైనులో నుండి జ్ఞానుల లైనులోనికి వచ్చాను. ఈ జ్ఞానము ద్వారానే నేను సద్గతిని పొందుతాను. శివ్ బాబా, నేను మీ నుండి ప్రాచీన జ్ఞాన యోగాల ద్వారా భారతదేశము స్వర్గముగా తయారవుతుందని తెలుసుకున్నాను. శివ్ బాబా, మనుష్య మాతృలెవ్వరూ నేర్పించలేని రాజయోగాన్ని మీరు నేర్పిస్తున్నారు. గీతా జ్ఞానాన్ని నేను ఈ సంగమ యుగములో తెలుసుకుంటున్నాను. ఆత్మనైన నేను సత్య జ్ఞానము ద్వారా కల్పము ఆయుష్ 5,000 సంవత్సరములు అని తెలుసుకున్నాను. మానవ కల్పవృక్షము వర్తమాన సమయంలో పూర్తిగా శిథిలమవుతూ ఉంది. మీ ద్వారా నూతన దైవీ వృక్షానికి అంటు కట్టబడుతూ ఉంది. ఆత్మనైన నేను దైవీ వృక్షపు పునాదిలో ఉన్నాను. శివ్ బాబా, మీరు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. నేను సదా సర్వాత్మలకు దుఃఖాన్నిచ్చే ముళ్ళతో ఎవ్వరిని గుచ్చను. నా నోటి నుండి వెలువడే ప్రతి వాక్యము ఇతరులను వజ్ర సమానముగా చేసేదిగా ఉంచుకుంటాను. శివ్ బాబా, నేను జ్ఞానాన్ని ధారణ చేస్తూ చేస్తూ వజ్ర సమానముగా అవుతున్నాను. సుప్రీం టీచర్ శివ్ బాబా, మీరు నన్ను మంచిగా చదివిస్తున్నారు.
నేను 21 జన్మల రాజ్యభాగ్యాన్ని పొందుతున్నాను. సాధు సన్యాసులెవ్వరూ తెలియచేయలేని సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును నా తండ్రి శివ్ బాబా తెలియజేస్తున్నారు. శివ్ బాబా, నేను మీ ద్వారా మీ సత్య పరిచయాన్ని తెలుసుకున్నాను. మీరు సర్వశక్తివంతులని, సర్వవ్యాపకుడు కాదని నాకు అర్థమైనది. శివ్ బాబా, మీరు స్థాపన చేయబోయే సత్యయుగ ప్రపంచము సంపూర్ణ సుఖముతో నిండి ఉంటుంది. దాని పేరే సుఖధామము. నేను అర్ధకల్పము సుఖాన్ని పొందుతాను. ఆత్మనైన నేను యోగ బలముతో జన్మిస్తాను. సత్యయుగము సంపూర్ణ పావనమైన ప్రపంచము, నిర్వీకార ప్రపంచము. శివ్ బాబా, ఈ తయారవుతున్న సుఖ దుఃఖాల ఆటలో ఆత్మనైన నేను పాత్రను అభినయిస్తూ ఇప్పుడు చివరికి వచ్చి చేరాను. నేను గృహస్థములో ఉంటూ నా పురుషార్థాన్ని కొనసాగిస్తున్నాను. సాకార శివాలయమైన సత్యయుగము, దేవీ దేవతల ప్రపంచము అత్యంత త్వరలో రానున్నది. ఆత్మనైన నేను దివ్య గుణాలతో సమృద్ధిగా ఉంటాను. డబల్ కిరీటము ధరించి ఉంటాను. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే పరమ సుఖాన్నిచ్చేటువంటిది. శివ్ బాబా, నేను సర్వుల దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే వ్యాపారమే చేస్తాను. ఇతరుల దుఃఖాన్ని హరించి నేను దుఃఖహర్త శివ్ బాబా సంతానమని నిరూపించుకుంటాను. మధురముగా ఉంటూ కర్మలోనికి వస్తాను. ఆత్మనైన నేను నా నడవడికను దైవీ సమానముగా తయారు చేసుకుంటాను. శివ్ బాబా,
మీరు సంగమయుగములో వచ్చి నా నడవడికను దైవీగా రాయల్గా మార్చివేశారు. నన్ను స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు. శివబాబా, పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన అయ్యే సంగమయుగములో మహాపరివర్తన జరుగుతూ ఉంది. నిరాకార శివుడు 3 ముఖ్యమైన కర్తవ్యాలు చేసిన దానికి గుర్తుగానే నా తండ్రి శివబాబా పేరు త్రిమూర్తి శివుడు అని నేను తెలుసుకున్నాను. శివబాబా, నేను జ్ఞానము ద్వారా తెలివివంతునిగా అయ్యాను. ఈ దివ్యమైన బుద్ధితోనే విశ్వరాజ్య పాలన చేస్తాను. ఆత్మనైన నేను అశరీరిగా ఉన్నాను. మీతో పాటు ముక్తిధామానికి వచ్చి చేరుకున్నాను. నేను నిరాకారుడను. శివబాబా, నేను సాకార ప్రపంచములో సాకార శరీరాన్ని ధరించి అనేక పాత్రలను పోషించాను. శరీరాలను ధరిస్తూ నాకు శరీర అభిమానము కూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నేను మీ వలె అశరీరిగా అయ్యాను. నిరాకార స్వరూపంలో స్థితమై ఉన్నాను. శివబాబా, నాలో నేను జ్ఞాన మనన చింతన చేస్తూ బేహద్ ఖుషీని అనుభవం చేస్తున్నాను. మీ ద్వారా నేను స్వర్గములో చక్రవర్తి పదవిని పొందుతాను. మిమ్మల్ని సదా గుర్తుంచుకుంటూ నా ఖుషి పాదరస మీటర్ను పెంచుకుంటున్నాను. శివబాబా, మీరు నిరాకారులు. సర్వశక్తివంతులు మరియు పరంధామ నివాసి. నేను మిమ్మల్ని నామ రూప కర్తవ్యాల సహితంగా గుర్తు చేసుకుంటున్నాను. ఆత్మ చైతన్య బిందువని భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉందని నేను అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మను ఈ పంచతత్వాల తోలుబొమ్మతో
కర్మను చేయిస్తున్నాను. నేను ఆత్మాభిమానిని. చిత్ర ప్రదర్శని ద్వారా అందరికీ ఇదే సందేశాన్ని ఇస్తున్నాను. నిరాకార తండ్రి శివబాబా, సాకార తండ్రి ప్రజాపిత బ్రహ్మబాబా అంటూ నేను ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇస్తున్నాను. బేహద్దు తండ్రి బేహద్దు స్వర్గాన్ని రచిస్తున్నారు. నాలో నేను ఈ మాటల్ని గుర్తు చేసుకుంటూ మననం చేస్తూ చేస్తూ ఖుషీని అనుభవం చేస్తున్నాను. ఆత్మాభిమానిగా కూడా అయ్యాను. నేను ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుడను. శివబాబా నన్ను ఈ బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు. నేను ప్రతిరోజు ఆత్మీక యాత్రను చేస్తున్నాను. శ్రేష్టంగా అవుతున్నాను. ఈశ్వరీయ మిషన్ ద్వారా నేను భ్రష్టాచారుడ నుండి శ్రేష్టాచారిగా తయారవుతున్నాను. ఇది నా సత్యమైన సదాచార సమితి. నా లీడరు నిరాకార శివబాబా. నేను రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. శూద్రుడి నుండి బ్రాహ్మణుడిగా అయ్యాను. నేను పిలకతో సమానమైన శ్రేష్ఠ బ్రాహ్మణుడను. శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి నాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నేను దివ్య బుద్ధితో మిమ్మల్ని చూస్తున్నాను. నాకు మీపై సంపూర్ణ విశ్వాసము కలిగినది. సాకార ప్రజాపిత బ్రహ్మయే అవ్యక్త బ్రహ్మగా అవుతారు. నేను సాకార శరీరధారిని అవ్యక్త ఫరిష్తాగా అవుతాను. శివబాబా, నేను వ్యక్త ప్రపంచము అవ్యక్త ప్రపంచము గురించి బాగా తెలుసుకున్నాను. ఆత్మనైన నేను దేవతగా తయారవ్వాలనే లక్ష్యాన్ని తీసుకున్నాను. ప్రతిరోజు మీ నుండి చదువుకుంటున్నాను.
ఈ జ్ఞాన చదువుకు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాను బాబా. మీరు చాలా గుహ్యాతి గుహ్యమైన పాయింట్లను వినిపిస్తున్నారు. నేను మీ నుండి జ్ఞానరత్నాలను, వజ్రాలను ధారణ చేస్తున్నాను. నేను నియమము తప్పకుండా ప్రతిరోజు ఈ చదువును చదువుకుంటాను. ఆత్మనైన నేను ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నాను. ప్రతిరోజు నియమానుసారంగా చదువుకుంటాను. శివబాబా, మీరు జ్ఞాన మురళిని వినిపిస్తున్నారు. మురళి వాయిద్యము మీ చేతిలో ఉంది. మురళి వాయిద్యము శ్రీకృష్ణుడిది కాదని సంగమయుగములో శివబాబా చేతిలో ఉందని నాకు అర్థమవుతూ ఉంది. నేను ఆత్మను ఈ శరీర రూపములో ఉన్న బొమ్మను నాట్యము చేయిస్తున్నాను. ఆత్మనైన నేను ఈ శరీరం అనే బొమ్మకు వేరుగా ఉన్నాను. నేను ఆత్మాభిమానిని. శివబాబా, ఆత్మనైన నేను హృదయరాముడైన తండ్రి సింహాసనంలో సురక్షితంగా ఉన్నాను. మీ హృదయంలో ఉంటూ విశ్వరాజ్య అధికారిగా అవుతాను. నేను జ్ఞానస్వరూప ఆత్మను, ప్రేమస్వరూప ఆత్మను. ఈ స్వరూపంలో స్థితమై మీరిచ్చిన శిక్షణలను ప్రాక్టికల్లోనికి తీసుకొని వస్తున్నాను. ఓం శాంతి.